So hi hello guys. వెల్కమ్ బ్యాక్ టు ట్రిబ్యూట్ డైనమిక్స్ నోట్స్ చాలా ఫాస్ట్ చూడడానికి ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఏంటంటే మన డబ్ల్యూటీసీ ఫైనల్ అయితే వెళ్ళలే కదా, అక్కడ సౌత్ ఆఫ్రికా అయితే ఫైనల్స్ కలిగి గెలిచింది. కానీ అక్కడ మనీ ఎంత వస్తాయి తెలుసా? ఛాంపియన్స్ కి 30.78 crores, సౌత్ ఆఫ్రికాకి, రన్నర్ అప్స్ కి 18.46, ఇండియాకి 12.31 crores అయితే వచ్చాయి. ఇంకా వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకు విన్ అయితే వస్తుంది అలా. ఫ్యాక్ట్ నెంబర్ టూ ఏంటంటే మీకు బాల్ ఎల్బిడబ్ల్యూ అప్పుడు పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ బట్టి ఎందుకు ఇవ్వదు తెలుసా? బాల్ అక్కడ పడితే అది బ్యాట్స్మెన్ కి ఒక బ్లైండ్ స్పాట్ గా అయితే ఉంటుంది, అందుకే ఇవ్వరు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే అవుట్ సైడ్ లెగ్ పడితే అయితే ఇవ్వరు, అంటే రైట్ సైడ్. ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఇంకా యశస్వి జైస్వాల్ అయితే ఏషియా కప్ అయితే సెలెక్ట్ చెయ్యరు. అది ఎందుకు అయితే వాళ్ళకి తెలియదు. శ్రేయస్ అయ్యర్ అయితే ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు తెలియదు, కానీ యశస్వి జైస్వాల్ అయితే తనని బీసీసీఐ అయితే ఓన్లీ టెస్ట్ క్రికెట్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయబడుతుంది. ఇంకా ఏషియా కప్ అప్డేట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ అయితే కెప్టెన్. ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఏంటంటే ధోని తన ఓడిఐ డెబ్యూట్ అయితే డిసెంబర్ లో అయితే ఇచ్చాడు. ఇంకా తన రిటైర్మెంట్ అయితే 30th December అయితే ఇచ్చాడు. ఇంకా తన ఐపీఎల్ రిటైర్మెంట్ అయితే డిసెంబర్ లో అయితే చెప్తానన్నాడు. ఆడడం మాక్సిమం అయితే ఆడతానని అనుకుంటున్నాను, నేను ఆడాలి కూడా. ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఏంటంటే మన సంజు శాంసన్ క్రియేట్ చేయడానికి ఒప్పుకుంది కదా ఆర్ఆర్, వాళ్ళు శివన్ డ్యూబేని కానీ రుత్సన్ చేయకూడదండి రవీంద్ర జడేజాని అయితే అడిగారు, అంటే ఒక ట్రేడ్ లాగా. కానీ ఈ సిఎస్కే అయితే వద్దు అని చెప్పేసింది సంజు శాంసన్ కి, వాళ్ళకైతే వద్దనేసింది. కానీ కేకేఆర్ కి అయితే అనిపిష్ రఘువంశీని ఇంకా రమణ్దీప్ సింగ్ ని ఇద్దరిని ఇచ్చేస్తాం, మాకైతే సంజు శాంసన్ ఇవ్వమని అడిగింది. చూడాలి ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో, కాబట్టి అయితే ఒప్పుకుంటుందని అనుకుంటాం. ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఏంటంటే ఒక ఛత్తీస్గఢ్ లో ఒక పర్సన్ ఒక సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాడు, అది రజత్ పటిదార్ ఓల్డ్ నెంబర్. దానికి ఏవిడీఎస్ ఇంకా విరాట్ కోహ్లీ నుంచి అయితే ఫోన్ కాల్స్ వచ్చాయి. రజత్ పటిదార్ అయితే కంప్లైంట్ చేశాడు, దాని తర్వాత పోలీసులు వచ్చి తన దగ్గర అయితే సిమ్ అయితే తీసుకొని వెళ్ళిపోయాడు. తనైతే చాలా లక్కీ అసలు. ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ అయితే నో గోవా. యశస్వి జైస్వాల్ ఇప్పుడైతే పొజిషన్ అలాగే ఉంది. ముందైతే గోవా టీం ఆడతారన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ముంబైకే ఆడతారంటున్నాడు. ఎందుకంటే రోహిత్ శర్మ అయితే చెప్పాడు, నువ్వు ముంబైకి ఆడదామే బెటర్, నీ కెరియర్ సిచ్యువేషన్ బట్టి అయితే. తనైతే తన డిసిషన్ బ్యాక్ తీసుకొని ముంబై అయితే అడిగాడు, ముంబై కూడా ఒప్పుకొని తన ఎన్ఓసీని అయితే క్యాన్సిల్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఏంటంటే మీకు ఒక బౌలర్ ఉన్నాడు, ఆ బౌలర్ పేరు అయితే జేమ్స్ మ్యాథ్యూస్. తనైతే ఒక టెస్ట్ మ్యాచ్ లో 2 innings లో 2 హ్యాట్రిక్స్ తీసుకున్నాడు. ఈ ఫీట్ అయితే ఓన్లీ తనకు మాత్రమే సాధ్యం. ఇప్పటికీ నా పని అయితే బ్రేక్ అంటే అవ్వచ్చు, అని నా ఎక్కువగా అయితే ఛాన్సెస్ లేవు బ్రేక్ అవడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 9 ఏంటంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇది, కృణాల్ పాండ్యా జితేష్ శర్మ అయితే ఇప్పుడు ఏషియా కప్ అయితే సెలెక్ట్ అవ్వచ్చు, ఎందుకు తను సెలెక్షన్ అయితే అవుతారని అయితే అంటున్నారు. కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే దీన్ని వింటి పండుగ చేసుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఏంటంటే మీకు వాషింగ్టన్ సుందర్స్ పేరులోని వాషింగ్టన్ అని ఎందుకు తెలుసా? దీనికైతే ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. తన ఫాదర్ పిడి సుందర్ కి ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్, ఆయన పేరు వాషింగ్టన్ అనే దానితో స్టార్ట్ అవుతుంది. అందుకే తనకి ఒక మెమరీ లాగా ఈ వాళ్ళ కొడుక్కి